హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాచి కొడారి వ్లాగ్స్. ఈరోజు నేను మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. ఈరోజు నేను కోర్నెస్ అలాగే సుక్ వాకిఫ్, ఇది అల్ఫర్దన్ దగ్గర ఉన్నటువంటి సుక్ వాకిఫ్, అలాగే గ్రాండ్ హమాద్ బ్యాంక్ స్ట్రీట్ అయితే కవర్ చేద్దాం అనుకుంటున్నా. సాధ్యమైనంత వరకు అట్లా కొన్ని క్లిప్స్ అయితే తీస్తా. కోర్నెస్ కొన్ని, పెట్ మార్కెట్ కొన్ని, అలాగే గ్రాండ్ హమాద్ స్ట్రీట్ కొన్ని. సో ఇక్కడైతే మనం కోర్నెస్ అయితే వచ్చినాం. ఇప్పుడు ఈ కోర్నెస్లో సాయంత్రం అయితే ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉంటుంది. మీరు అక్కడ రైట్ సైడ్ చూసుకుంటే అది గ్రీన్, అది వాకింగ్ ట్రాక్. అది ఆఫీస్ అయిపోయిన తర్వాత ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ వచ్చి ఇక్కడ వాకింగ్ చేసుకుంటారు. ఇక్కడ ముందు మీకు కనిపిస్తుంది ఇది కంటైనర్ స్టేడియం. ఇది 974 స్టేడియము. మొన్న ఖతర్లో జరిగినటువంటి ఫీఫా వరల్డ్ కప్లో చాలా మ్యాచ్లు ఇది ఇక్కడ జరిగినాయి. ఇవన్నీ ఇవి ఫిషింగ్ బోట్స్, ఇవన్నీ ఇక్కడ మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి వెళ్ళి మనం ఇప్పుడు ఇది కొంచెం ఇట్లనే కవర్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళి మనం ఏం చేద్దామంటే దోహా గ్రాండ్ హమాద్ స్ట్రీట్ అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు గ్రాండ్ హమాద్ స్ట్రీట్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఇప్పుడు బ్యాంక్ స్ట్రీట్లో ఉన్నా. నేను అటు మీకు ముంగడ స్క్రీన్ పైన కనిపిస్తుంది మొత్తం అన్ని బ్యాంక్స్ అన్నీ ఇక్కడనే ఉంటాయి అన్నీ. ఇది కొత్తగా ఇంతోనిపి ఇది లేకుండా ఇప్పుడు ఇది కొత్తగా కట్టిర్రు. ఇది ఒక చిన్న వాకింగ్ ట్రాక్ లెక్కల అండ్ ఏదో పార్క్ లెక్కల అప్పుడు అట్లా ఫ్యామిలీతో వస్తే కూర్చోవడానికి అట్లా కట్టిర్రు. ఇట్లా మనం ముందు నడుచుకుంటూ పోయి ఇక్కడ రోడ్ క్రాస్ చేస్తే సిగ్నల్ దాటిన తర్వాత మనకు సుక్ వాకిఫ్ అయితే వస్తుంది. సుక్ వాకిఫ్కి అయితే మనం ఎంటర్ అయినాం ఫ్రెండ్స్. ఇది మస్జిద్. ఇది మొత్తం అల్ఫర్దన్ ఏరియా వ్యూ. ఇది ఇక్కడ మన ముందు కనిపిస్తుందే సుక్ వాకిఫ్. ఇక్కడ మీరు ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే అది మ్యాంగో ఫెస్టివల్ జరుగుతుంది అక్కడ. మొన్నటిదాకా ఒక 2-3 వీక్స్ ఇండియన్ మ్యాంగోస్ ఫెస్టివల్ జరిగింది. ఇప్పుడు శ్రీలంకన్ మ్యాంగో ఫెస్టివల్ ఏమో జరుగుతుంది. అందులో ఓన్లీ ఫ్యామిలీ అలౌడే. ఇగో ఇది మన పెట్ మార్కెట్. అన్నీ పాపం ఫుల్ ఎండ్ ఉంది కదా, అందుకని ఎక్కడెక్కడ అన్నీ పడుకున్నాయి పక్షులన్నీ. కోళ్ళు కూడా మీరు చూసుకోవచ్చు, ఇక్కడ కోళ్ళు కూడా ఉన్నాయి. అలాగే చాలా రకరకాల పిట్టలు, చిలుకలు కూడా ఉన్నాయి. ఇవన్నీ పావురాలు. ఇవన్నీ మనం ఈవినింగ్ అయితే వాళ్ళు బయట కూడా పెడతారు, మనకి ఇంకా ఫ్రీగా కనిపిస్తాయి. కానీ ఇప్పుడు కొంచెం ఎండ ఫుల్ ఉంది కాబట్టి ఇక మనం ఈ గేజ్లో నుంచెలే వీడియో తీసుకుందాం. ఇక్కడ చూడవచ్చు మీరు చిన్న చిన్న పిట్టలు ఇవన్నీ. సో ఇవి రామచిలుకలు, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఆ ఎండ వేడి తట్టుకోలేక ఆ బయట పెట్టిన నీళ్ళల్లో మునుగుకుంటా వాటికి పెట్టిన ఫుడ్ తినుకుంటా హాయిగా కూర్చున్నాయి అక్కడ. ఈ కింద బాతులు ఇవన్నీ చూడండి, రామచిలుకలు ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇవన్నీ పావురాలు. ఇవన్నీ ఇది మార్కెట్ వ్యూ అయితే ఇట్లుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడికి చాలామంది విజిటర్స్ వచ్చి ఈ మార్కెట్ మొత్తం విజిట్ చేసి ఇక్కడ చాలా రకాల ఐటమ్స్ దొరుకుతాయి. హ్యాండ్ బ్యాగులు కానీ, పర్ఫ్యూమ్స్ అయితే చాలా బాగా దొరుకుతాయి ఇక్కడ. బ్యాంగిల్స్ కానీ, ఈ కాస్మెటిక్స్ కానీ అన్నీ ఈ మార్కెట్లో అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ. ఈ మార్కెట్ కూడా మన ఇంతోన్పు వీడియోలో చూపించినట్టు ఎక్దమ్ ఇది ఒక పురాతన కాలం నాటి మార్కెట్ లెక్కలు ఉంటుంది. ఇంకా మనం వేరే గల్లీలకు ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మొత్తం స్పైసెస్ ఉంటాయి అన్నట్టు. ఇవి ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మొత్తం మసాలాలు, ఈ వంట సామాగ్రి ఇవన్నీ ఇక్కడ ఈ ఏరియాలో ఉంటాయి అన్నట్టు. మొత్తం ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ అన్ని బ్యాగులలో రింపి పెట్టిరు, అన్ని స్పైసెస్ అన్నీ, అండ్ డ్రై లెమన్స్ ఇవన్నీ
డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్, ఇవన్నీ చాలా రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇది మన వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ ఈ వీడియో కనుక మంచి వ్యూస్, మంచి లైక్స్ వస్తే ఇంకా వేరే వీడియో నేను మళ్ళీ తీస్తా. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మనకు వ్యూ అయితే ఇట్లున్నది. సో ఫ్రెండ్స్, మీరు అందరూ నా ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. అలాగే ముందు మంచి వీడియోస్ అయితే నేను మీ ముందుకైతే తీసుకొస్తా. సో అందుకోసం మీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్స్ నాకు కొంచెం మోటివేట్ని అయితే ఇస్తాయి. సో కంపల్సరీ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. సో ఇది ఈ వీడియో ఫ్రెండ్స్. సో ఇక్కడితో మన వీడియో ఎండ్ చేద్దాం. నేను మళ్ళీ రిటర్న్ నా కార్ పార్కింగ్ చేసిన దగ్గరికి వెళ్ళిపోతున్నాను. నేను మళ్ళీ ఒకసారి మీరు చూసుకోవచ్చు, అంతా బ్యాంక్ స్ట్రీట్ మొత్తం. అట్లా కొంచెం ముందుకు వెళ్తే తల్వార్ సిగ్నల్ ఉంటుంది. సో ఇది మన వీడియో ఫ్రెండ్స్. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. టాటా, బై బాయ్.